సామెతల గ్రంథం 1 నుండి, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. నీ నరాల్లో దేవుని వాక్యం ఉండాలి. అణువులో దేవుని వాక్యం ఉండాలి. నీ మాటలో దేవుని వాక్యం ఉండాలి. నీ చూపులో దేవుని వాక్యం ఉండాలి. నీ ప్రవర్తనలో దేవుని వాక్యం ఉండాలి. నీ జీవితం అంతా దేవుని వాక్యం చేత నడిపించబడాలి. అప్పుడు దీర్ఘాయువును. ఆమేన్. ఏ ఆయువు? గట్టిగా చెప్పండి. ఏ ఆయువు? దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. కొరకు ప్రకటించేవారు కావాలా? ఈ లైవ్ చూస్తున్న మీరు మన పద్ధతి మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, క్రీస్తు కొరకు నిజమైన ప్రేమ కలిగి ఉందాం. ఆమేన్. నిజముగా ఆయనని సేవిద్దాం, నిజముగా ఆయనని ఆరాధిద్దాం, నిజముగా ఆయనని స్తుతిద్దాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. కాబట్టి ఈరోజు అందరు కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థన చేద్దాం. క్షమించు, మన్నించు, ఈ దినం నుంచి నన్ను లేవనెత్తయ్యా అని చెప్పండి. నీ ఉపదేశం వినేవారిగా చేయనన్ను, ఆజ్ఞని గైకొనేవారిగా చేయనన్ను, నా జీవితాన్ని మార్చయ్యా. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు మీకు అట్టి కృప ఇచ్చునుగాక, అట్టి మనసు ఇచ్చునుగాక. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని లైవ్లో ఇక్కడ దీవించి నీ ఉపదేశం వారిలో ఫలింపజేసి జరుగుతున్న దినాల్లో శుభప్రదమైన దినాలుగా ఉండునుగాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.